వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దురుసు వైఖరిని నిరసిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి. 9 రోజులుగా కొనసాగుతున్న దీక్షలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతును ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య శిబిరాన్ని సందర్శించి న్యాయవాదుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. లావణ్య మాట్లాడుతూ న్యాయం కోసం న్యాయవాదులు దీక్ష చేపట్టి 9 రోజులు గడుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దురుసుగా వ్యవహరించిన వన్ టౌన్ సిఐపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మన ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టే పరిపాలనను మనం కొనసాగిస్తున్నాము. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా చూడొచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి బుల్డోజర్ ద్వారా మూసీ నది పేరు మీద మరి అక్కడ ఉన్నటువంటి నివాసాల్లో ఉన్న ప్రజల్ని మరి కూలగొట్టడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్టో మరి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు, మరి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు రాజకీయంగా కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం అందరి మీద కూడా ఉంది. ఖమ్మంలో కూడా ఇప్పుడు రీసెంట్గా కూడా జరుగుతుంది. అంటే వీళ్ళకి దేని గురించి కావాలి అనేది అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడికి వచ్చినట్టయితే రామగుండంలో మరి ఇక్కడ కూడా సేమ్ రజకర్ల పాలన జరుగుతుంది. లక్ష్మీనారాయణ కూడా మరి విలువలు లేకుండా ఎట్లా పడితే అట్లా సుందరీకరణ పేరు మీద ఒక బిజినెస్ చేయడానికో లేకపోతే డబ్బు సంపాదించుకోవడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ వనరులు వాళ్ళ యొక్క దైనిక జీవనం గడపడానికి కోసమే షాపులు మరి రేకుల షెడ్ వేసుకున్నారో ఎట్లా వేసుకొని జీవన ఉపాధి కోసం బతుకున్నట్టు వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా వితౌట్ పర్మిషన్ లేకుండా మరి వాటిని కూడా బుల్డోజర్ల ద్వారా కూడా కొట్టేయడం జరిగింది. వెనకాల ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎమ్మెల్యేకి గులాంగిరి చేసి అడ్వకేట్స్ని మరి గౌరవప్రదంగా మరి ఎన్నో కేసులు వాదిస్తూ ఉంటారు. మరి వారిని దూషించడం అనేది చాలా చాలా తప్పు. హ్యూమన్ రైట్స్, వీళ్ళే రైట్స్, మా గురించి రైట్స్ కొట్లాడేటువంటి వ్యక్తుల్ని మరి ఈరోజు వాళ్ళని ఒక మంచి పదజాలం యూజ్ చేయకుండా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని అగౌరవం పరిచయం అనేది కూడా సంఘానికి, సొసైటీకి, ప్రజలకు కూడా అలాగే మాకు కూడా మనోభావాలు ఉంటాయి. మాకు కూడా అవన్నీ గౌరవించాల్సిన వ్యక్తులు మరి ఇలా చేయడం. రేపు ఇవాళ ఇంతకుముందు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక సీఏ లెవెల్లో ఉన్న వాళ్ళని అడ్వకేట్స్ని రెస్పెక్ట్ చేయట్లేదు అంటే చిన్న కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళు ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు అనేది కూడా నిజంగా క్వశ్చన్గా మారింది. సో ప్లీజ్, సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా ఇప్పుడు ఈ వ్యవస్థ, ఇప్పుడు లీగల్ సెల్ ఆధ్వర్యంలో కూడా మేము హైదరాబాద్ సంస్థ మీద మాట్లాడితే బెటర్. వ్యక్తి కాదు మనకు ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ అనేది ముఖ్యము. సో ఇట్లాంటి అక్కడ నుంచి లా అండ్ ఆర్డర్ సిపిఐ, సిఐ లెవెల్ అండ్ సిపిఎస్, ఎస్పీ లెవెల్లోనే దీన్ని కంపల్సరీ మ్యాండేటరీ చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక కేసు ఏదైనా అయితే సిచ్యువేషన్లో కొడుతున్నారు డాక్టర్స్ని. సో మీకు కూడా కంపల్సరీ ఒక లా అన్నా లేకపోతే ఏదైనా జీవో పాస్ చేయాలి. మీ మీద కూడా చేపట్టి మీ మీద కూడా చట్టరీత్యా కేసులు ఉంటాయని చెప్పేసి అదొక లా తీసుకొస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తౌటం సతీష్, ముచ్చకుర్తి కుమార్, రాగం శ్రీధర్, సబతా బస్సుం, పంగశంకర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం జిల్లా అదనపు జడ్జిల ముందు ఏసీపీ ఎం రమేష్ సమక్షంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదులకు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు గత 9 రోజులుగా కొనసాగిస్తున్న దీక్షలను విరమిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ ప్రకటించారు. కోర్టులు అన్ని అబ్స్టెంట్ చేస్తూ రిలయన్స్గా చేస్తున్నాము. ఈరోజు 30 రోజులు చేరింది మా యొక్క అబ్స్టెంట్. ఈరోజు మా యొక్క జ్యుడిషియరీ పీడీఎంఎన్ గారు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఏసీపీను, సిఐ గారు కూడా మా డిస్ట్రిక్ట్ జడ్జి పెద్దపల్లి దగ్గరికి వెళ్ళి మేము అపాలి చెప్తాము, మాది తప్పైపోయిందని ఒప్పుకున్న తర్వాతనే మేము ఇక్కడికి మా ఏడీజే కోర్టులో మా యొక్క డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ముంగట, అందరు జ్యుడిషియల్ ఆఫీసర్ ముంగట సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు వచ్చి మా అందరు అడ్వకేట్స్ ముందు, మా అడ్వకేట్స్కి ఫెడరేషన్, అందరు ఫెడరేషన్కి అపాలో చెప్పి సారీ అని చెప్పడం జరిగింది. మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా ఏడీజే
అండ్ పీవీజే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈ యొక్క రిలే నిరాక్షని మేము ఎలా అయితే జనరల్ బాడీలో మరి ఈసీ మెంబర్లతో నిర్ణయం తీసుకొని ఈ రోజు నుండి ఈ దీక్ష మరియు అప్డేట్ మొత్తము కాలర్ చేస్తున్నాం. ఈ అందరి మాతో ఉన్నట్టుగా మీడియా మిత్రులు మరియు మా అడ్వకేట్స్ అందరూ కోఆపరేట్ చేస్తుంటే ఈ విజయం మన అందరిది.